హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ 5వ వారం నామినేషన్స్ హాట్గా సాగాయి. ముఖ్యంగా తనని మగాడు కాదంటూ యష్మి హేళన చేయడంపై నామినేషన్స్లో గట్టిగానే తగులుకున్నాడు మణికంఠ. అయితే నాగార్జున ముందు నీట్గా సారీ చెప్పిన యష్మి ఇప్పుడు మాత్రం బుకాయి వేస్తాంది. ఆ ఉద్దేశంతో తాను అనలేదంటూ అందరి ముందు అబద్ధం చెప్పింది. ఇక చీఫ్ అయి ఉండి చీప్గా వ్యవహరించిన సీత మణికంఠ బాడీ లాంగ్వేజ్ను ఇమిటేట్ చేస్తూ నామినేషన్స్లో రెచ్చిపోయింది. ఇలా ఈరోజు నామినేషన్స్లో చాలా హీట్ అయితే నడిచింది. వాటి వివరంలోకి వెళ్ళిపోతే ఈరోజు ఎపిసోడ్లో ముందుగా మణికంఠను జైల్లో పెట్టి తాళం వేయండి అంటూ బిగ్ బాస్ ఆదేశించాడు. తదుపరి ఆదేశాల వరకు మణికంఠ జైల్లోనే ఉండాలని, ఆహారం ఇవ్వాలంటే సీత మాత్రమే ఇవ్వాలి, అది కూడా జైల్లోనే అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఆ తర్వాత సోనియా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఉందంటూ విష్ణుప్రియ ప్రేరణ మాట్లాడుకున్నారు. నాకు చాలా రిలీఫ్గా ఉంది. తను అంటే సోనియా ఉన్నప్పుడు పృథ్వీ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నాకు అసలు ఏదోలా అనిపించేది అంటూ విష్ణుప్రియ చెప్పింది. అవును, 4 వీక్స్తో నిఖిల్ నాతో ఫస్ట్ టైం మాట్లాడాడు. ఆమె అంటే సోనియా వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు కూడా మీకేమనిపించలేదా అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది అన్నాడు. ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ ప్రేరణ తన వర్షం చెప్పింది. మరోవైపు విష్ణుప్రియ గురించి పృథ్వీ యష్మిల దగ్గర మాట్లాడాడు నిఖిల్. నా గురించి విష్ణు అలా మాట్లాడడం అది ఫస్ట్ టైం కాదు, నామినేషన్స్ ఇదే వస్తే అంటూ నిఖిల్ చెప్పాడు. మరోవైపు నిన్ను దద్దోజనం పప్పు అని ఏదో అంది కదా, అది కూడా అడుగు అంటూ పృథ్వీని రెచ్చగొట్టింది యష్మి. ఇక కాసేపటికి మణికంఠను జైలు నుంచి విడుదల చేయండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక 5వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు బిగ్ బాస్. ఇంట్లో ఎవరి ప్రయాణాన్ని బూడిద చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇద్దరి ఫోటోలను ఫైర్లో వేసి నామినేట్ చేయండి. చీఫ్లు కారణంగా సీత నిఖిల్లను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియ మణికంఠ మొదలుపెట్టాడు. ముందుగా నైనికను నామినేట్ చేశాడు మణికంఠ. నీకు డిసిషన్ పవర్ తగ్గుతూ వస్తుంది, కంఫర్ట్ రూమ్ నుంచి బయటికి రావట్లేదు, నిన్ను బెడ్రూమ్ మీద తప్ప ఇంకెక్కడా చూడట్లేదు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం లేదు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పాలి, ఇక్కడున్న 10 మందిలో నువ్వు డల్గా ఉన్నావు అంటూ మణికంఠ రీజన్స్ చెప్పాడు. దీనికి నేను అవసరం ఉన్న చోటే మాట్లాడతా, అందరితో ఉండే నీ పర్ఫార్మెన్స్ ఏమైంది అంటూ నైనిక క్వశ్చన్ చేసింది. ఇక తన రెండో నామినేషన్ యష్మికి వేశాడు మణికంఠ. యష్మి, నాతో పాటు గుడ్లు టాస్క్లో ఉన్నావు, నేను ఫిజికల్గా అంత కష్టపడినా నేను ఆడలేదని చెప్పావు, అది నాకు నచ్చలేదు, అలానే మాటలు వదిలేస్తున్నావు. నాకు సార్ ఆ ఫుటేజ్ అంటే మగాడు కాదంటూ చూపించకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు, నువ్వు అప్పుడే రియలైజేషన్ అయ్యి సారీ చెప్పి ఉంటే బాగుండేది, అంతా అయ్యాక నాకు సార్ చెప్పాకే సారీ చెప్పావంటూ మణికంఠ తన పాయింట్ చెప్పాడు. దీనికి యష్మి అడ్డదిడ్డంగా వాదించింది. రియలైజేషన్ గురించి మాట్లాడుతున్నావు కదా, నేను అసలు ఆ ఇంటెన్షన్లో చెప్పలేదు, నేను ఏ ఇంటెన్షన్లో చెప్పానో నాకు తెలుసు, నేను గేమ్ పరంగా నువ్వు మగాడు కాదని చెప్పాను అంతే, నువ్వు ఫిజికల్గా వీక్, వాళ్ళు జెండర్ గురించి మాట్లాడారని నేను తెలీదు, అది నా మైండ్కి వెళ్ళలేదు అంతే గురు, నేను తర్వాత ఏమనలేదు అంటూ యష్మి చెప్పింది. అదేంటి, ఏ పరంగా అయినా అలా ఎలా అంటావు, క్లియర్గా అనిపించింది వీడియోలో అంటూ మణికంఠ చెప్తే నేను చెప్పేది వినరా ఫస్ట్ అంటూ యష్మి ఫైర్ అయింది. దీనికి మణికంఠ, నువ్వు ఎంత తవ్వుకుంటే అంత పడతావు, నీ ఇష్టం అంటూ మణికంఠ అన్నాడు. ఏంటి బాయ్, నన్ను డిఫెండ్ చేసుకొనివ్వట్లేదు వీడు, పెట్టు ఫోటో పెట్టు, నా నామినేట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతా అంటూ యష్మి వార్నింగ్ ఇచ్చింది. ఇక నైనిక నబిల్ను నామినేట్ చేసింది. ఫుడ్ చాలా ఇంపార్టెంట్, నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు తప్ప డెసిషన్ వల్ల మాకు రేషన్ పోయింది అంటూ నబీల్ చెప్పాడు. దీనికి సారీ చెప్పిన నబీల్, అవసరమైతే నేను లాస్ట్ ఇంత, కడుపు నిండా మీరే తినండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక తర్వాత విష్ణుప్రియను నామినేట్ చేసింది నైనిక. నా గురించి నువ్వు వేరే వాళ్ళ దగ్గర చెప్పిన కొన్ని నేను విన్నాను, అవి నాకు నచ్చలేదు అంటూ నైనిక అంది. నువ్వు చెప్పింది ఎక్కడైనా వెళ్ళి చెప్పి ఉంటే దానికి సారీ అంటూ విష్ణుప్రియ అంది. ఇక తర్వాత చీఫ్ చీత మణికంఠను మొదటిగా నామినేట్ చేసింది. వీడియోలో అంటే త్యాగం చేసిన వీడియోలో చూశాను, నువ్వేం త్యాగం చేసినట్టు అనిపించింది, కానీ అది వాళ్ళ డెసిషన్ అన్నట్లు నువ్వు చెప్పావు, నీ వల్ల నీ టీంను తప్పుగా అనుకున్నా అంటూ సీత అంది. దీనికి నిఖిల్కి తనకి మధ్య జరిగిన డిస్కషన్ చెప్పాడు మణికంఠ. అయినా సరే సీత వాదిస్తూ, అయితే నా కోసం రిప్లై అయ్యి నువ్వు హౌస్ నుంచి వెళ్ళిపోతావా అంటూ మణికంఠ మాట్లాడినట్టు చేతులు ఊపుతూ ఎగతాళి చేసింది సీత. దీంతో ముందు నువ్వు బాడీ లాంగ్వేజ్ మార్చుకో అంటూ మణికంఠ అన్నాడు.
అది నా బాడీ లాంగ్వేజ్, నా ఇష్టం అంటూ వాదించింది సీత. ఆ తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేసింది సీత. నువ్వెప్పుడు ఆడదానని ముందుకు రాలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.